చెప్తున్నా. ఇదిగో ఇది బ్రహ్మతత్వం. అద్వైతులను అనుసరించి అద్వైత సిద్ధాంతం ఏంటో చెబుతున్నాను నేను. అద్వైత సిద్ధాంతం ఏంటి? ఇది బ్రహ్మతత్వం. మ్యూట్ చేయండి చిన్మయ మాకు. ఇప్పుడు ఈ బ్రహ్మతత్వం వాళ్ళ సిద్ధాంతంలో కూడా మాయ ఉంటుంది. మాయ కూడా రెండు భాగాలు ఉంటాయి మనకలాగే. ఫిలాసఫీ బాగానే మొత్తం తీసుకున్నట్టే ఉంటారు, కానీ మళ్ళీ మాయ చేసేస్తారు మనల్ని. ఆ విద్య మాయ యొక్క అంశ విద్య. ఓకే, మాయ యొక్క అంశ విద్య పైన ప్రతిబింబిస్తే అప్పుడు దీన్ని ఏమంటారు వాళ్ళు? ఈశ్వరుడు అని అంటారు. అంటే విష్ణువు అంట. ఈశ్వరుడు అంటే మళ్ళీ ఆయన మీరు శివుడు అనుకుంటారేమో, ఇక్కడ విష్ణువు. అదే బ్రహ్మతత్వం అవిద్యతో ఏర్పడినవి ఏంటవి? అనేక రకాలైనటువంటి అంతఃకరణాలు. ఆ అంతఃకరణాల పైన ఈ బ్రహ్మతత్వం ప్రతిబింబిస్తే ఈవెంట్ అంతఃకరణ ప్రతిబింబ అంతఃకరణ ప్రతిబింబిత చైతన్యం. బ్రహ్మతత్వాన్ని ఏమంటారు? చైతన్యముడు అని కూడా అంటారు. అంటే బ్రహ్మతత్వం అంటే నిర్గుణతత్వం. గుణాలేమి లేని నిర్గుణ నిర్విశేష నిర్గుణ నిర్విశేష తత్వం అన్నమాట. అందులో ఏమి గుణాలు లేవు, ఎటువంటి ఆకారం రూపం ఏమీ లేదు. అలాంటి తత్వాన్నే బ్రహ్మతత్వం అని అంటారని చెప్పి వాళ్ళు ఈ బ్రహ్మతత్వం గురించి డెఫినేషన్ వాళ్ళు ఓకే, అది చేతనమయం కూడా అంటారు. ఓకే, ఆనందమయం చేతనమయం అని. కాకపోతే అదంట ఈ మాయ యొక్క ఇది అవిద్య. ఆ విద్య యొక్క అవిద్యతో ఏర్పడినవి ఏంటి? అంతఃకరణాలు. ఆ అంతఃకరణం పైన ఈ చైతన్యం ప్రతిబింబిస్తే అప్పుడు ఆ ప్రతిబింబిత అంతఃకరణ ప్రతిబింబిత చైతన్యాన్ని ఏమంటారు? జీవతత్వం అని అంటారు వాళ్ళు. జీవుడు అంట. జీవుడు అంటే ఏంటి? అంతఃకరణ ప్రతిబింబిత చైతన్యం. నా అని చెప్పేసి వాళ్ళు జీవతత్వాన్ని ఇలా నిర్వచిస్తారు. విష్ణుతత్వాన్ని విద్యా ప్రతిబింబిత చైతన్యం. విష్ణు అంటే ఏంటి? విద్యా ప్రతిబింబిత చైతన్యం. ఇలా అంటే వాళ్ళ అనుసరించి విద్య పైన చైతన్యం ప్రతిబింబిస్తే ఆ దాన్ని విష్ణు అంటారు. అంటే ఏంటి? విష్ణు విద్యతో ఏర్పడ్డాడు. విద్య అంటే ఏంటి? మాయ యొక్క అంశ. అంటే ఏంటి? విష్ణు యొక్క దేహం మాయతో ఏర్పడింది అని చెప్పి వాళ్ళ సిద్ధాంతం. అంటే వాళ్ళ అనుసరించి ఏంటి? బ్రహ్మతత్వం శ్రేష్టం, విష్ణుతత్వం నికృష్టం. ఎందుకంటే ఆ చైతన్యం విద్య పైన ప్రతిబింబిస్తే విద్య ఏంటి? మాయ యొక్క అంశ.
కాబట్టి వాళ్ళని మాయావాదులు అంటారు. ఎందుకు? వాళ్ళు విష్ణువుని మాయ యొక్క అంశమైనటువంటి విద్య పైన ప్రతిబింబించిన చైతన్యంగా భావిస్తారు. కాబట్టి వాళ్ళని ఏమంటారు? మాయావాదులు అంటారు. మాయావాదులు అంటే అర్థం ఇది. మనకి ఎవడన్నా సరే గడ్డం పెంచుకుని ఉంటే వాడిని మాయావాది అనేస్తాం. గడ్డం పెంచుకున్నారంటే మాయ